ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అనర్హులు ఆక్రమించుకోవడం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయకపోయినా అక్రమంగా ఇళ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించకపోవడం బాధాకరమన్నారు. అనర్హులు ఇళ్లను ఆక్రమించుకోవడంతో అర్హులైన బాధితులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతాపూర్ గ్రామంలో గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించేందుకు 20 ఇళ్ల నిర్మాణాలను చేసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. అనర్హులు వచ్చి ఇలా జ్వరబడింది. మేము ఒక్కసారి ఎంఆర్ఓ వచ్చిండు, ఎస్ఐ సార్ వచ్చిండు. వచ్చిన తర్వాత తాళాలు వేసి వీళ్ళందరూ నిలగొట్టిన తర్వాత కొంతమంది వీళ్ళు గారు వేరే వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ నిలగొట్టి వచ్చి తాళాలు వేసిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి దొంగతనం వచ్చి తాళాలు వాళ్ళు కొట్టుకుని వీళ్ళందరూ ఉన్నారు సార్. అందుకు అర్హులను గుర్తించి మీరు ఇప్పించాలని మేము అడుగుతున్నాం సార్. మా ఒక్కలకు వ్యక్తిగతంగా మేము మాట్లాడతలేం సార్. అర్హులకే ఇవ్వాలని మేము మాట్లాడుతున్నాం. ఈ అదనంగా వచ్చి ఉన్నారు కాబట్టి కాల్ చేయించిన తర్వాత తక్షణమే గవర్నమెంట్ దిగొచ్చిన తర్వాత వీళ్ళు ఇష్యూ చేస్తారు సార్. అందుకే ఆదివారం దాకా అందరు కాల్ చేయాలని మేము కోరుతున్నాం సార్. మేము మా ప్రభుత్వాన్ని కానీ పోలీసు యంత్రాంగాన్ని కానీ ఇబ్బంది పెట్టాలని మేము అనుకుంటలేము సార్. ప్రస్తుతానికి మొత్తం వీళ్ళందరూ కాల్ చేస్తే మేము సంతోషంగా బయట పోతాం సార్. గతంలో ఉన్నటువంటి గ్రామస్థాయి పెద్ద మనుషులు కొంతమంది దాన్ని గ్రామసభ లేకుండా ఏది లేకుండా ఎన్నో సాటుకు మాట్లాడి ఏదేదో లిస్టు తయారు చేసి ఇచ్చడం జరిగింది. దాని మీద చాలా ఇబ్బందికరమైనది ఉంది కాబట్టి మేము ఊరోళ్ళము ప్రతి ఇంటికి ఒక్కరు ఇద్దరు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి లెటర్ ఇచ్చాము, ఎంపీడీఓ ఆఫీస్కి పోయి లెటర్ ఇచ్చినాము. మరి నిన్న 11 తారీఖు నాడు కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ దగ్గర కూడా లెటర్ ఇచ్చినాము. తక్షణమే కలెక్టరు మాకు ఎంబడే తనిఖీ చేయడానికి ఒక ఆర్ఐ డిప్యూటీ ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ ఇండ్లు తనిఖీ చేస్తున్నారు. యథావిధిగా వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి మేము అనేది ఏంటంటే ఇటువంటి గొడవలు కాకుండా ఊళ్ళో పెద్ద మనుషులు ఇటువంటి చేయొద్దని ఈ చేసి ఇప్పుడు ఏదంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము స్థానికంగా ఎమ్మెల్యే కొత్తబాబు రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఎవరైతే అనర్హులు ఉన్నాడో వాళ్ళు అర్హులు కాని వాళ్ళను ఇళ్ళకెళ్ళి వెళ్ళగొట్టవలసిందని చెప్పిండు.